మై ఛానల్. నేను మీ అందరికీ ఫ్రెండ్స్, మేమైతే మంచిగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మా అమ్మ అయితే మాకైతే ఒక హెయిర్ ప్యాక్ అయితే పెడతా అంటుంది. ఎందుకంటే నాకైతే మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు అయితే నా జుట్టు అయితే మస్తు దొడ్డు ఉంటుండే, ఇప్పుడైతే సన్నగా అయింది, చుట్టూ మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకనే మా అమ్మ అయితే మాకైతే ఒకటి హెయిర్ ప్యాక్ అయితే పెడతా అన్నది. అదేందో ఒకసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. ఏం చేస్తున్నావు మమ్మీ? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. మా అన్న అయితే పొద్దుగానే కుర్కురే తింటుంది. ఎల్లో కలర్ది వాడకుండా వైట్ కలర్ది ఒకటే వేయాలి. సో పిల్లలకైతే ఒక హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. మరి రిజల్ట్ ఎట్లుంటుందేమో చూడాలి. ఓన్లీ వైట్ దా? ఓన్లీ వైట్, ఎల్లో రావద్దు. ఏమేమి వేసాడు దాంట్లో? మెంతులు, ఈ గుడ్ వైట్, ఎగ్ వైట్. నీకెవరు చెప్పారు మమ్మీ? పిన్ని. సో ఇదైతే మా చెల్లి అయితే ట్రై చేసిందంట. కాకపోతే కంటిన్యూగా అయితే పెట్టాలి, ఒకసారి పెడితేనే రిజల్ట్ అయితే ఉండదు. తనైతే సండే నెలలో 4 సార్లు అట్లా పెట్టిందంట, 5-6 సార్లు పెట్టిందంట. మా చెల్లెది అయితే దొడ్డుగా అయింది జుట్టు, మళ్ళీ బ్లాక్ కలర్ అయ్యింది. హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గిందట. సన్నగా ఉంటుండే, ఇప్పుడైతే ఇంత దొడ్డుగా అయింది, బ్లాక్ అయింది, మళ్ళీ హెయిర్ గిట్లా కొంచెం పెరిగింది. సో అమ్ములకైతే హెయిర్ అంటే ఫుల్ ఇష్టము, జుట్టు పెరగట్లేదు అనేసి అంటుంది. మళ్ళీ హెయిర్ ఫాల్ గిట్లా బాగా అవుతుంది. అప్పుడైతే అమ్ములు ఒక్క జుట్టు అల్లడానికి రాకపోతుండే, అలాంటిది ఇప్పుడైతే మొత్తం సన్నగా అయిపోయింది. సో అందుకే ఎప్పటి నుంచి అనుకుంటున్నా అక్క ట్రై చేయి, అమ్ములకి ఇట్లా మంచిగా ఉంటుంది అనేసి చెప్పింది. నాకు ఎప్పుడు వీలు కాలేదు. లాస్ట్ సండే పెడదాం అనుకున్నా కానీ ఇంకా ఫంక్షన్కి పోయినాము, పెట్టలేదు. సో ఇక అమ్ములకి అయితే పెట్టమని చెప్పింది. సో అందుకే ఇప్పుడైతే ఇక అమ్ములకి ఇట్లా ట్రై చేస్తున్నా. నువ్వు పెట్టుకుంటావారా? నీకు ఎందుకు అని నువ్వు పెట్టుకోకు, నీ జుట్టు బాగానే ఉందిలే అని. హెయిర్ ఫాల్ గిట్లా ఎక్కువ లేదు, అమ్ములకే బాగుంది. సో వైట్ దీంట్లో వేసేసిన, మొత్తం వచ్చేసింది. ఓన్లీ వైట్ ఒక్కటే ఉంది, దీంట్లో కొంచెం ఉంది. అది ఎట్లా చూడ. ఇంకా అలోవేరా ఇట్లా కలిపితే బాగుంటుండే కానీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. ఇంకేమైనా టిప్స్ ఉంటే ఇట్లా చెప్పండి నాకు, చూద్దాం. ఇదైతే రిజల్ట్ ఎట్లుంటుందేమో పెట్టిన తర్వాత రిజల్ట్ అయితే చూద్దాము. ఇదే ఫస్ట్ అంటే మా చెల్లె పెట్టింది, రిజల్ట్ ఉంది కాబట్టి నేను ట్రై చేస్తున్నా. అమ్ములకి పెట్టమంటేనే పెడుతున్నా. చూపి ఏం కలుపుతున్నావు? మెంతులు నైట్ నానబెట్టుకొని, హెయిర్కి అయితే మెంతులు మంచివి కదా, నైట్ నానబెట్టేసుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఆయిలా? ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, మనం వాడుకునే ఆయిల్ ఏదైనా పర్లేదు. అంటే పట్టుకోవడానికి హెయిర్కి మంచిగా పట్టుకుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ అయితే పెడుతుంది నాకు. ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఇంకేమైనా టిప్స్ చెప్తే తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం, ట్రై చేద్దాం. ఎటువంటి అయితే మా అమ్ములకు లాంగ్ హెయిర్ అంటే ఫుల్ ఇష్టం కాబట్టి ఇక మా అమ్ములు హెయిర్ కోసం అయితే కొంచెం జాగ్రత్త తీసుకుందాం అనుకుంటున్నా. అట్లా హెయిర్ ఆయిల్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా. ఏంటిదంటే మందారం పువ్వులు అయితే దొరకట్లేవు. మందారం పువ్వులు, మందారం ఆకులు, కరివేపాకు, మెంతులు ఆయిల్లో మరగబెట్టి అయితే స్టోర్ చేసుకుంటా. ఆయిల్ అయితే ఇంకా వీక్లీ అదే ఆయిల్ అయితే పెడతా పిల్లలకైతే. ఇంకా మందారం పూలు అయితే దొరకట్లేవు, చేద్దామంటే ఇప్పుడు. వద్దా? దీన్ని చూస్తే ఎక్కడ అవుతుందట ఫ్రెండ్స్. చూడరు మానికైతే వద్దంట. అయినా నీకు ఏమొద్దులే, నీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఏమవుతలే, నీకు లాంగ్ హెయిరే ఉంది కదా, సరిపోతుంది నీకు. చెల్లెకి అక్కకి కొంచెం తక్కువ ఉంది. లే తొందరగా పెట్టేసి ఇంకా నేను వంట చేయాలి. ఫ్రెండ్స్ ఇక మానకి పెడుతుంటే అంత చూస్తారంటే గలీజ్ అనిపిస్తుంది అంటే, మానైతే పెట్టుకోవడానికి ఏం చేస్తుందో చూడరు ఫ్రెండ్స్. ఇంట్లోకైతే పోయింది. వద్దంట మానకి. ఇప్పటిదాకా నేను పెట్టుకుంటే అన్నది, ఇప్పుడు ఏమో నాకు ఏం వద్దు అనేసి అంటుంది. నాకు జుట్టు పెరుగు. అమ్ములు అయితే ఇక జుట్టు పెరగడం కోసం ఏదైనా చేస్తుంది. ఆయనకైతే అంత ఓపిక, అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. దేని మీద ఉండే ఇంట్రెస్ట్ మానికి. కానీ అని జుట్టు అయితే మంచిగానే ఉందిలే. ఫ్రెండ్స్ ఫైనల్గా మా మమ్మీ పెట్టేసింది. ఒకసారి చూడరు ఫ్రెండ్స్, ఇక పెట్టేమో కానీ కింద అయితే ఎంత అంగడి ఉందో. ఇప్పుడు నాకు ఎంత పనో చూడరు. ఇంకా మొత్తం ఇదంతా మా అమ్మలే క్లీన్ చేస్తుంది. పెట్టుకున్నావు కదా, మళ్ళీ సండే కదా, కొద్దిసేపు పైకి పోయి 5 ఆరాలి. మళ్ళీ ఎండ వస్తుంది కదా పైన బిల్డింగ్ పైకి. ఏం చేయాలి? పైకి పోయి కొంచెం ఎండ కూడా కూర్చో, ఇది ఆరితే మంచిగా మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది. ఇక ఇంకా అయితే వంట టిఫిన్ చేసినాము. నెత్తి అయితే ముందర పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా సండే మార్నింగ్ వీడియో.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మేము సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. అట్లనే రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ చెప్తాం ఎట్లుంది ఏందనేది అయితే. అట్లనే మీరు కూడా ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.